సార్ ఏంటి సార్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి అంటే తేడా అంటే ఏం చెప్తారు? అంటే తేడా అంతే ఏంటంటే ఆ చిరంజీవి కూడా మనకి ఏంటంటే యాక్చువల్లీ నిన్న ఆయన బర్త్డే సెలబ్రేషన్కి అదే డిస్కషన్ వచ్చింది. చాలామంది చెప్తుంటారు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని లేదు, లైక్ అలాగే లాయర్ కొడుకు లాయర్ అవ్వాలని లేదని, కానీ సచిన్ కొడుకు సచిన్ అవ్వాలని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే చిరంజీవి కొడుకు చిరంజీవిగానే తయారయ్యారు. సో ఇంకా అంతకన్నా వచ్చారా సార్ మీకు చరణ్ గారిలో చిరంజీవి గారిని చూసారు మీరు సెట్లో కానీ? అంటే ఆ లుక్లో కానీ అప్పన్న రోల్లో చిరంజీవి గారు కనిపించారు. ఆబ్వియస్లీ మీకు ఏంటంటే అంటే లైక్ నేను క్లోజ్లీ అబ్జర్వ్ చేసిన ఇది చూసాను. అంటే ధృవ లేకపోతే రెగ్యులర్గా సెట్స్కి వెళ్ళేవాళ్ళం, అంటే సురేంద్ర గారితో ర్యాప్తో వెళ్ళేవాళ్ళం. మీకు ఆ ధృవలో బాడీ లైక్ కష్టపడడం కానీ, తర్వాత ఏంటంటే వెరీ రీసెంట్లీ RRRలో ఆయన వర్కౌట్స్ అంటే ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ, అంటే బయటికి ఒక 2.5 hours సినిమా చూసి దేవుందిలే అనే నార్మల్ వ్యూ ఉంటుంది కానీ ఆడియన్కి దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. అందరూ కష్టపడతారు. మీకు ఎలా ఉంటుంది అంటే స్క్రీన్ మీద ఉన్న వాళ్ళు కష్టపడతారు, స్క్రీన్ వెనకాల ఆఫ్ ద స్క్రీన్ బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు వాళ్ళు. అందరూ కష్టపడితేనే సినిమా, కానీ హీరో కష్టపడ్డది అదే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఏమాత్రం కొద్దిగా చిన్న ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వకపోయినా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు సినిమా బాగానే ఉంటుంది. హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గేమ్ చేంజర్ మామూలు రెగ్యులర్ మనం ఓటీటీలో చూసినప్పుడు అందరూ సినిమా బాగుంది కదా ఎందుకు రావట్లేదు అంటారు. కొన్ని సినిమాలు అలా ఉంటాయి. అదే చెప్తున్నావు, హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఏమాత్రం మ్యాచ్ అవ్వకపోతే అవుట్పుట్ రివర్స్లో వస్తుంది.